బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ వేదికగా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఉదయం ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి కానుంది. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఇంధనం జర్మనీ, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవ్వనుంది. పాత NFCL ప్లాంట్ను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చడం ద్వారా కాకినాడ పారిశ్రామికంగా మరో మెట్టు ఎక్కనుంది. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కాకినాడ వేదికగా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ఉదయం ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి కానుంది. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఇంధనం జర్మనీ, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవ్వనుంది. పాత NFCL ప్లాంట్ ను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చడం ద్వారా కాకినాడ పారిశ్రామికంగా మరో మెట్టు ఎక్కనుంది. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మొత్తం మీద కాకినాడలో ఈ రోజు జరగబోతున్నటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ముఖ్యమంత్రి ఎప్పటి వరకు సభా ప్రాంగణానికి చేరుకునేటువంటి అవకాశం కనబడుతుంది? సీఎం, డిప్యూటీ సీఎం శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రీరాజ్. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై నుంచి ఈ ప్రారంభోత్సవానికి అయితే ఈ గ్రీన్ అమోనియా ప్లాంట్ అయితే ప్రారంభిస్తారు. ముఖ్యంగా గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకి అయితే ఈ రోజు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దీనిగా చెప్తున్నారు. 13,000 కోట్లతో AM గ్రీన్ అమోనియా ప్లాంట్ అయితే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే శంకుస్థాపన చేయనున్నారు. 495 ఎకరాల్లో 2,600 మందికి యువతకైతే ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా అయితే ఉత్పత్తి జరుగుతుందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను అయితే సృష్టించబోతుందని చెప్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణ రహిత పరిశ్రమలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక అడుగు వేయడానికి అయితే మరికొద్ది క్షణాలు అయితే వేచి ఉండాల్సిన అవసరం ఉంది. గత ఏడాది గ్రీన్ కోక్ గ్రూప్ కు చెందిన AM గ్రీన్ సంస్థకు ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ అయితే ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ అయితే కార్యరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఈ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మరికొద్ది సేపట్లో అయితే శంకుస్థాపన చేయనున్నారు. ఈ 10:30కి అయితే అమరావతి నుంచి కాకినాడకు బయలుదేరుతారు. 11:30కి అయితే ఈ శంకుస్థాపన అయితే ఉంటుంది. 13,000 కోట్ల పెట్టుబడులు అయితే వస్తాయని చెప్తున్నారు. 2,600 మంది యువతకైతే ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు. గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించి పూర్తిగా పునరుత్పాదక శక్తితో తయారయ్యే కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమోనియాను AM గ్రీన్ సంస్థ అయితే ఉత్పత్తి చేయనుంది. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే బ్లూన్ అమోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరుగుతుందని చెప్తున్నారు. పర్యావరణానికి ఏమాత్రం సేపట్లో అయితే ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అయితే శంకుస్థాపన చేయనున్నారు. భవిష్యత్ ఇంధనాలుగా అంటే గ్రీన్ అమోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడలో AM గ్రీన్ అమోనియా ప్రాజెక్టు దేశానికి గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమోనియా ప్లాంట్ అయితే గ్రీన్ ప్లాంట్ గా మార్చి అభివృద్ధి చేస్తున్నారు. 495 ఎకరాల్లో 13,000 కోట్ల పెట్టుబడితో AM గ్రీన్ సంస్థ అయితే ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 2,600 మంది యువతకైతే ఉద్యోగ అవకాశాలు దక్కునున్నాయి. 2027 చివరి నాటికి ఉత్పత్తి లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. AM గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడ పోర్టు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉండడం గమనార్హం. గ్రీన్ అమోనియాకు అవసరమైన ప్రపంచ దేశాలకైతే ఎగుమతులకైతే అద్భుత అవకాశం ఉంటుందని చెప్తున్నారు. AM గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిఫర్
ఎస్సీతోను ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 KTPA గ్రీన్ అమోనియాని అయితే ఆ దేశానికి అయితే ఎగుమతి చేయడానికి అయితే ఒప్పందాలు కుదిరాయని చెప్తున్నారు. అలాగే మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్ కు చెందిన GIC, UAEకి చెందిన ADAI వంటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుతో పాటు కాకినాడలోనే 2000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ ను కూడా ఈ రోజు అయితే శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం మీద కాకినాడ స్మార్ట్ సిటీ అయితే పూర్తిగా అభివృద్ధి వైపు అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అంటే కాకినాడ స్మార్ట్ సిటీని కనివిని ఎరుగిన రీతిలో అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అయితే కార్యరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ గ్రీన్ ప్రాజెక్ట్ తో అయితే కాకినాడ రూపురేఖలు అయితే మారనున్నాయి. ప్రపంచ చరిత్రలో కాకినాడకు ఒక ప్రత్యేక స్థానం అయితే దక్కనుందని చెప్పుకోవచ్చు శ్రీరాజ్. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.